యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక మతాధికారి వచ్చాడు. నికోదేమోను మతాధికారి వచ్చాడు. అతడు పరిసయ్యుడు. రాత్రి వేళ వచ్చాడు. ఎవరికి కనబడకుండా తలదాచుకుని వచ్చాడు. ఒక ప్రశ్నతో వచ్చాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, నేను పరలోక రాజ్యము చేరాలి. ఆడు ప్రభు అన్నాడు. అందుకు యేసు అతనితో 3వ వచనము 3వ అధ్యాయం యోహాను సువార్త, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఒకడు క్రొత్తగా జన్మించడం అనగా ఏమిటి? ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలా మంది అడుగుతూ ఉన్నారు, తైలాభిషేకము దేనికండి? నిత్యము జరిగేదా తైలాభిషేకము? మనం సంవత్సరానికి 3 పర్యాయములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో జరిగిస్తూ ఉన్నాము. ఎందుకండి తైలాభిషేకము అంటే? ద సింపుల్ ఆన్సర్, పరిశుద్ధాత్మాభిషేకము కొరకు తైలము మీ శిరస్సు పైన ప్రార్థించి వాక్యానుసారముగా ప్రోసి ప్రార్థన చేయించి ఉండగా మా ఆశ, మా ప్రార్థన ఏమై ఉన్నది అనగా, దేవుని ఆత్మతో మీరు నింపబడాలని, దేవుడే స్వయముగా తన ఆత్మతో మిమ్ములను అభిషేకించాలని. పరిశుద్ధాత్మాభిషేకము అవసరమైనది. కారణం ఏమిటి అంటే, నీ పక్షము గుండి వాదించడం మాత్రమే కాదు, నిన్ను శుద్ధి చేయటం మాత్రమే కాదు, నీకు బోధించడం మాత్రమే కాదు, నీ స్వభావమును మార్చడం మాత్రమే కాదు, నీకు ఆనందమునిచ్చడం మాత్రమే కాదు. ఈ పరిశుద్ధాత్మ చేయించినది ఏమిటి అంటే, ఇట్ గివ్స్ యూ యాక్సెస్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసు రక్త మూలముగా దేవుని బిడ్డలారా, తండ్రిని చేరుకోగలిగిన వాడవైన నీవే. క్రీస్తు యేసు మూలముగా మనము మోక్షము చేరుచు ఉండగా క్రీస్తు యేసు అంటూ ఉన్నాడు, నీవు క్రీస్తు యేసు వలన నూతన జన్మమును కలిగిన వాడవై ఉండి నీవు ఆత్మతో నింపబడవలసి ఉంది. ఆత్మ అభిషేకము, ఆత్మ జన్మము అవసరమై ఉంది. ఒకడు నీటి మూలముగా, 2 ఆత్మ మూలముగా దేవుని బిడ్డలారా జన్మించవలసి ఉంది. నీకు అట్టి అభిషేకం ఉందా? అట్టి ఆత్మాభిషేకము నీవు కలిగిన వానిగా ఉన్నావా? పని ఉందని పరిగెట్టుకుని వెళ్ళిపోవద్దు. శిష్యులారా, పని చేయవలనని పరుగున వెళ్ళిపోవద్దు. మీరు యెరూషలేములో ఉండండి. యోహానైతే నీటితో బాప్తిస్మం ఇచ్చున్నాడు, కానీ పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందవలసి ఉంది. ఆ శక్తి మీ మీదకు వచ్చే వరకు మీరు యెరూషలేమును విడిచి వెళ్ళకండి. అందుకని తైలాభిషేకములో పాల్గొన్నవారు, ప్రభువా నీ ఆత్మను నాపైకి పంపించే వరకు ఐ విల్ నాట్ లీవ్ దిస్ ప్లేస్. నీ ఆత్మను నాపైకి పంపు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నీవు ఎలాగో ఆత్మపూర్ణుడై ఉన్నావో అలాగున నేను కూడా ఆత్మపూర్ణుడై ఉండలాగున నన్ను అభిషేకించు. పరిశుద్ధాత్ముడు నీలో నివసించువాడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో నడుచువాడై ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను తనతో నింపుకుని వాడై ఉన్నాడు.